నందోస్ వరల్డ్. అసలు ఈ పేరు వింటే అబ్బా! ఎంత అన్యోన్యంగా ఉన్నార్రా ఈ దంపతులు. ఇలాంటి వీడియోలు చేస్తే చాలా అంటే చాలా బావుంటది. 10 మందికనేది ఉపయోగపడుతది. మంచి కామెడీ పండిస్తారు అని అనుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒకప్పుడు అనేది ఏం వయసు నీది? బర్రె వయసులాగా ఉంది. ఇంత నీచంగా ఉంది. ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు మాకు చూడబుద్ధి కావట్లేదు అని అన్నవాళ్ళే నీ వాయిస్ బ్రహ్మాండం, చాలా క్యూట్‌గా ఉంది. ఇలాంటి వాయిస్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అన్న స్థాయికి అనేది ఈవిడ వెళ్ళిపోయింది. ఇక్కడ వరకలా బాగానే ఉంది. ఆమె వాయిస్ అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షించేలాగా చేసింది. ఆమె వాయిస్ అనేది ప్రతి ఒక్కరి అనేది అభిమానులుగా మార్చుకుంది. కానీ ఇప్పుడు ఆమె చేసిన మోసాన్ని కూడా ఇలాంటి పని చేసిందా అన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా ఏం జరిగింది? యూకే అండ్ వీసా విషయంలో అసలు ఈ ఇష్యూ అనేది ఎందుకు జరుగుతుంది? నిజంగానే వాళ్ళనేది ఫ్రాడ్ చేసిర్రా? అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని డబ్బులు సంపాదించిర్రా? ఈ వీడియోలో అనేది మనం పూర్తి తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను 2 డేస్ నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా అనేది ఏ వీడియో చేయాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అర్థం పర్థం లేని దానిలాగా అనేది స్ట్రైక్స్ వస్తున్నవి, కేసులు పడుతున్నవి. అందు గురించి నేను ఈ వీడియోలు అనేది చాలా మటుకు తక్కువ చేశాను. ఏదైతే ఈ వీడియో చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తుందో అది మాత్రమే చేస్తున్నాను, లేకపోతే చేయట్లేదు అన్నమాట. కాబట్టి ఈ వీడియో చేయడానికి లేట్గా చేయడానికి ఇదే ప్రధాన కారణం. వీళ్ళనేది కొన్ని రోజుల నుంచి మంచిగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ అందరిలో మంచిగా ఆదరణ పొందిరన్నమాట. అరే ఎంత మంచిగా చేస్తారు, చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, వీళ్ళలాగా అనేది ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి మనం కూడా ఎంటర్టైన్మెంట్ ఇద్దాము అని వీళ్ళని అనేది ఒక గోల్గా తీసుకొని కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. తీసుకొని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళు అనేది భూమి మీద చాలామంది అర్థనమాట. వాస్తవం ఏం జరిగిందంటే వీళ్ళు అనేది ఒక పెద్ద ఫ్రాడ్లు అనేది ఇరికారన్నమాట. చాలామందిని అనేది మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కొంతమంది అయితే ఎలిగేషన్ చేస్తున్నారు. నిజ నిజాలు ఏందో అర్థం కాలే ఇప్పటివరకల్లా. వాస్తవంగా వీసా కేసులో అనేది కోట్లు సంపాదించారా? కోట్ల కుంభకోణం జరిగిందా? అందరిని అనేది మోసం చేసిరా? జాబ్ పేరు దగ్గర అనేది వీళ్ళు మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారా? మళ్ళీ మీదికి వెళ్ళి అనేది ఫన్నీ వీడియోస్, యాపిల్ కావచ్చు, మురిగిపోయిన యాపిల్ కావచ్చు, పుచ్చిపోయిన యాపిల్ కావచ్చు, ఇలా యాపిల్స్ అనేది వీళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. అంటే ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళని అనేది టార్గెట్ చేస్తూ వీళ్ళైతే వీడియోలు అయితే చేస్తున్నట్లు అక్కడైతే అర్థమైందన్నమాట. యూకేలో జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర ఒక్క జాబ్కి 20 లక్షల రూపాయలు వసూలు చేశారు. అలా 25 మంది ఉన్నారు. ఆ 20 మంది దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర 20 లక్షల రూపాయలు అనేది వసూలు చేయడం జరిగింది, అంటే తీసుకోవడం జరిగింది. అది కూడా వీళ్ళ అకౌంట్లో కాదు, ఇండియాలో వీళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. యూకేలో ఉన్న అకౌంట్లోకి అనేది ఎట్టి పరిస్థితుల్లో అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాంటి ఫ్రాడ్ జరిగిందంటే వాళ్ళని అనేది అక్కడ నుంచి అనేది పంపిస్తారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇండియాలో ఎవరైతే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళ పేర్ల మీద అనేది ఆ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు. దాదాపు ఒక 7-8 అకౌంట్ల పేరు మీద అనేది వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈమెకు మంచిగా సినిమాలో కూడా అవకాశాలు వచ్చాయి. దాని తర్వాత అనేది బిగ్ బాస్లో కూడా అనేది అవకాశం వచ్చింది. అప్రోచ్ కూడా అయ్యారు. ఇలా మిమ్మల్ని బిగ్ బాస్ అనేది తీసుకోవాలనుకుంటుంది, సో మీరు దానికి ఏమంటారు అంటే మరి ఆ సందర్భంలో ఎస్ అన్నారా నో అన్నారా తెలియదు, కానీ మొత్తానికి అయితే రాలేదు. అప్పుడు కూడా అనేది చాలా పబ్లిసిటీ అయింది. నందన గారు అనేది బిగ్ బాస్లో కనిపించబోతున్నారు. వీళ్ళు అన్యోన్య దంపతులకు అనేది హ్యాట్సాప్ అని చాలామంది పొగిరారు. కానీ అదే అన్యోన్య దంపతులు ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తారని కూడా ఎవరు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసేస్తారు. నందన గారిది అండ్ వాళ్ళ హస్బెండ్ గారిది, ఇద్దరిది అనేది చాలా దారుణంగా అయితే ట్రోలింగ్ జరుగుతున్నాయి అండ్ కాంట్రవర్సీ జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని శిక్షించాలి. నిరుపేదలను అనేది టార్గెట్ చేసి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఇప్పటి నుంచే కాదు, ఒక 6-7 నెలల నుంచి అనేది బిజినెస్ చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. లేదు 1.5 ఇయర్ నుంచి మేము సఫర్ అవుతున్నామని కొంతమంది అంటున్నారు. అంటే దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి అనేది వీళ్ళు అనేది ఇదే బిజినెస్లో రన్ అవుతున్నారేమో. ఇండియాకి వెళ్ళి అనేది జాబ్ పేరు మీద పిలిపించి యూకేలో అనేది జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక 20 లక్షలు 20 లక్షలు అట్లా వసూలు చేసుకొని తర్వాత అనేది కంపెనీ ఎత్తేసారు. ఆ కంపెనీ ఎత్తేసి మేమేం చేసాము, ఏదో ఒకటి జాబ్ చేసుకోండి, వీసా అయితే మేము ఇచ్చాము, మా పరకల మా బాధ్యత అని ఇలా చెప్పి అనేది చాలామంది అయితే మోసం అయితే చేస్తున్నారు అన్నమాట. వాస్తవంగా అనేది రకరకాల వీసాలు ఉంటాయి. అక్కడ పోవడానికి కూడా
ఒక్కొక్క వీసాకు ఒక అమౌంట్ ఉంటుంది. అంటే జాబ్ పర్పస్ మీద కొంతమంది పోతారు, బిజినెస్ పర్పస్ మీద కొంతమంది పోతారు, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ మీద కొంతమంది పోతారు. ఇట్లా రకరకాల వీసాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక రేట్ ఉంటుంది. ఒకే రేటు కాకుండా కొంతమందికి అనేది 15 లక్షలు అంటే కొంతమందికి 20 లక్షలు, కొంతమందికి బిజినెస్ వాళ్ళకి అనేది 30 లక్షలు కూడా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు అమ్మాయి అనేది అక్కడ ఉంది, మన తెలుగు వాళ్ళే కదా సహాయం చేస్తున్నారు. వీసా కావడమే మనకు ముఖ్యము, ఎంత డబ్బులైతే ఏం లాభము అని చాలామంది ఆలోచిస్తారు. ఆలోచించే ఇదే ఉద్దేశం మైండ్లో పెట్టుకొని అయితే వీసా అయితే తీసుకుంటారన్నమాట. మన తెలుగు వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా మనకెందుకు టెన్షను, వాళ్ళు 100% అయితే సపోర్ట్ చేస్తారు కదా అని ఒక ఆశ దగ్గర అయితే వీళ్ళని అయితే అప్రోచ్ అవుతున్నారు. కాకపోతే ఆ ఆశలు మొత్తం అనేది నిరాశలు అయిపోతున్నాయి. చాలామంది అనేది అప్పులు తెచ్చి ఉన్నోళ్ళంటే నడుస్తుంది, ఎందుకంటే బలిసినోడు ఎట్లనన్నా నడిపించుకుంటాడు. కానీ లేనోళ్ళు, అరే నా కొడుకు అనేది యూకే పోతున్నాడు, లండన్లో జాబ్ చేస్తున్నాడు, చూడండి జాబ్ అనే ఒక పేరు దగ్గర అనేది బంకలాగా అనేది అతికిపోయారు. ఇంకా అది ఒక ఏంటంటారు ముసుగులో ఉన్నారు అన్నమాట వీళ్ళు. ఈ ముసుగులో నుంచి అనేది బయటపడాలంటే ఆ జాబ్ అనేది వదిలేసుకొని ఏదన్నా శాతం చేసుకుంటే బెటర్. యూకేలో నేను జాబ్ చేయడం కావాలి, లండన్లో అనేది మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకేం కావాలి, మనకు 100% అనేది జాబు రావడం ఖాయం అనే ఒక ఉద్దేశం దగ్గర వీళ్ళనేది 20 లక్షలు ఇట్లా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర అయితే డబ్బులు అయితే వసూలు చేసుకుంటున్నారు. చివరికి అనేది జాబ్ కూడా లేకుండా రోడ్డు అయితే పడిపోయారన్నమాట. మన నల్గొండ వాళ్ళు కూడా మాట్లాడారు, కరీంనగర్ వాళ్ళు కూడా మాట్లాడినట్లు ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. నందన గారి కాంట్రవర్సీ మాత్రము ఇప్పట్లో తెగేది కాదు, వాళ్ళ పైన అనేది చాలా పెద్ద కేసు అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే కొంతమంది ఇక్కడ కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కేసులు పెడితే వచ్చేది లేదు, పోయేది లేదు, ఏమీ లేదు. వాళ్ళు చేస్తున్నది ఫ్రాడ్ యూకేలో, అంటే లండన్లో చేస్తున్నారు. లండన్లో చేసేటప్పుడు లండన్లోనే కేసు పెట్టాలి. అప్పుడు ఆ కేసుకి అనేది చాలా బలమైన కారణాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎవిడెన్స్ని చూపించవచ్చు. అదే ఇండియాలో పెట్టామనుకోండి, వాళ్ళు ఇండియాలో ఫ్రాడ్ చేయలే, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, డబ్బులు వేసిర్రు. డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు ఏం చేయలే అనేది ఇక్కడ అనేది చేయనికి రాదు కదా. ఓకే 25 మంది ఉన్నారు, 25 మంది మోసపోయారు. ఆ 25 మంది అనేది ఒకేసారి పోయి బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఎవరెవరు అకౌంట్లో వేసిర్రు, ఎంతెంత వేసిర్రు, వేయడానికి ప్రధాన కారణాలు ఏంది, వాళ్ళ ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ప్రతిదీ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు అనేది ఇక్కడ 25 మంది పెట్టి కేసు పెడితే అప్పుడు అనేది ఆ కేసుకి అనేది కొద్దిగా బలంగా అనేది మూవప్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు చేసేది లండన్లో దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ ధైర్యానికి మాత్రం నేను హ్యాట్సప్ చెప్తా. నందన గారి ధైర్యానికి అండ్ మధుకర్ ధైర్యానికి మాత్రం 100% నేను హ్యాట్సప్ చెప్తా. ఎందుకంటారా, వాళ్ళు తప్పులు చేస్తున్నామని తెలిసి కూడా ఎంత ప్రశాంతంగా వీడియోలు చేస్తున్నారంటే, అంటే మా మీద ఎలాంటి ఎలిగేషన్స్ రావద్దు, మేము ఎలాంటి తప్పులు చేయలే, వాళ్ళు మమ్మల్ని నమ్మొచ్చారు, నమ్మొచ్చిన తర్వాత మేము వాళ్ళకు జాబ్ ఇస్తామని చెప్పాము, జాబ్ ఇప్పించాము, అప్పటికల్నే అయిపోయింది. మిమ్మల్ని ఎవరు ఏమన్నారు జాబు, మిమ్మల్ని ఎవరిని అప్రోచ్ చేయమన్నారు అని మళ్ళీ ఉల్టా దబాయిస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రమోషన్ చేయించుకుంది మీరే. మాకు ఇలా ఒక కంపెనీ ఉంది, వీసా అనేది ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాము, సో కన్సల్టెంట్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మీకు అనేది బెస్ట్ కంపెనీలో కూడా అనేది జాబ్ కూడా ఇప్పిస్తామని మీరు ప్రమోషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, ఆమె యాపిల్ గురించి చెప్పింది కాబట్టి యాపిల్ గురించే మాట్లాడుకుందాము. యాపిల్ నేను అమ్ముతున్నాను తీసుకోండి అంటే యాపిల్ ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? ఎవరో ఒకరు అవసరం ఉన్న అయితే తీసుకుంటారు కదా. అది లోపల పుచ్చిపోయిందా పురిగిపోయిందా వల్ల మనం చూడము, లోపల మీద అనేది మంచిగా ఉందా లేదా అదే చూస్తాము. వీరు కూడా ఒక మంచి జాబ్ వస్తుంది, వీసా అనేది మనం అప్లై చేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది, వీళ్ళ తరపుకి అనేది వీసా వస్తుంది మనకు ఉద్దేశం దగ్గర వీళ్ళు అనేది జాబ్కి అనేది వీసాకి అప్లై చేసుకున్నారు. అక్కడ వెల్ సెటిల్ కావచ్చు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని ఒక ఆశ దగ్గర వాళ్ళు అనేది వీసా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వీసా పేరు దగ్గర ఇంత మోసం చేస్తారని వాళ్ళైతే గ్రహించరు కదా. ఎగ్జాంపుల్గా అనేది వాళ్ళే యాపిల్ రూపంలో చెప్పారు, ఒక యాపిల్ పుచ్చిపోయింది మురిగిపోయింది అని వాళ్ళే చెప్తున్నారట. అంటే ఫస్ట్ యాపిల్ మంచిగా ఉండే, అంటే ఉద్యోగం ఇప్పిస్తాము వీసా ఇప్పిస్తామని చెప్పినాము, ఆ తర్వాత మోసపోయారు మేమేం చేస్తాము అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? పోనీ 1,2 లక్షల భరించండి, ఇంకే అప్పులు తెచ్చి తల్లిదండ్రులు అనేది అప్పులు తెచ్చి వాళ్ళని అనేది బయట దేశంలో ఉద్యోగం చేస్తాము, ఏదో 4 రూపాయలు అనేది ఎనికిలేసుకుంటామని ఒక ఉద్దేశం దగ్గర వాళ్ళు అనేది అప్పులు తెచ్చి పెడితే మీరు వాళ్ళనే ముంచేసిర్రే. రీసెంట్గా కూడా మన తెలంగాణలో ఒక సింగర్ చేసింది, అది ప్రతి ఒక్కరికి తెలుసు.
నేను ఎవరి పేరు దగ్గర రివీల్ చేస్తలేని, ఎవరి గురించి చెడుగా మాట్లాడతలేను. కాకపోతే ఇట్లా గుడ్డిగా నమ్మి మాత్రం మోసపోకండి అని చెప్తున్నా. ఎన్ని మోసాలు జరుగుతున్నా కూడా ఏదో ఒక దారి వెతుకుంటున్నారు మోసాలు చేయడానికి. వీళ్ళు మోసపోవడము, వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉండడము, ఇదే జరిగిపోతుంది. ఇంకా ఏమని అంటేనేమో ఇండియాలో కేసు వేసినాము నడుస్తుంది. ఇండియాలో కేసు వేస్తే కాదు, యూకేలో కేసు వేస్తే కూడా నడుస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న లాయర్లకు అనేది మనం అమౌంట్ పెట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. ఈ 20 లక్షలకి ఇంకా 40 లక్షలు కూడా పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అలాంటప్పుడు మోసపోయినాంరా బాబు, ఇంకోసారి మోసపోవద్దు అని మూసుకొని కూర్చోవడం బెటర్. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు పట్టుకోండి, ఇక్కడనే కేసు ఫైల్ చేయండి, ఇక్కడనే ఆపేసండి. వాళ్ళ వీసా కావచ్చు, గవర్నమెంట్ సంప్రదించండి. 25 మంది 25 లక్షలు ఎన్ని కోట్లు అవుతున్నో ఆలోచించండి. ఎన్ని కోట్లు అవుతున్నో ఆలోచించి వాళ్ళు ఒకవేళ ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడనే అనేది వాళ్ళు బ్లాక్ చేసేయండి, అయిపోతుంది. సింపుల్ ఆప్షన్. కానీ వాళ్ళు ఇప్పట్లో ఇక్కడ వచ్చేటట్లు లేరంటే ఏదో ఒక సందర్భంలో వస్తారు. ఎందుకంటే చాలా సందర్భంలో వాళ్ళు ఇండియాకి వచ్చి పోయిన వాళ్ళే ఉన్నారు. ఏదో ఫంక్షన్కో లేకపోతే పెళ్ళిళ్ళకో వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. ఈసారి వస్తే గమనించండి, గమనించి వాళ్ళని పట్టించే ప్రయత్నం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అనేది చాలామంది అనేది ఫ్రాడ్ చేస్తున్నారు. కాకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే బయటకు వచ్చి చెప్పారు. వాళ్ళ వాయిస్ అంటే కాల్ మాట్లాడకుండా వాయిస్ రికార్డ్ కానీ బయటకు వచ్చింది. కొంతమంది కూడా వీడియోలు అయితే చేసి పెట్టారు. సో కొన్ని క్లిప్పులు కూడా అనేది రిలీజ్ అయినవి, అవి కూడా కొంతమంది వాడుకున్నారు. నేను వాడుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. అందుగురించి నేను వేరే వాళ్ళు వాడుకోవద్దు అని అనుకున్నా, అందుగురించి నేను వాడట్లేదు. సో ఇదన్నమాట. ఎంతో మంచి పేరు సంపాదించుకొని మన శంకర్ వరప్రసాద్ అనుకుంటా ఆ సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో కూడా నటించింది. నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో. చిరంజీవి గారి పక్కన నటించడము అంటే అదొక విధంగా అనేది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఎదురు చూస్తుంటారు ఆయన పక్కన నటించాలని. కానీ ఏమేక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కూడా కొన్ని రోజులు కూడా ఉంచుకోలేదు, నేలమట్టం చేసేసుకుంది. ఇంకా కేసులు ఏ విధంగా అయితే ఏందో తెలియదు. ఈ విషయం మాత్రము చాలా సీరియస్ అవుతున్నది. ఎవరైతే 25 మంది అయితే మోసపోయారో, ఇప్పుడు ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరితో పాటు ఇంకా 25 మందిలో ఇంక 23 మంది ఉన్నారు కదా. ఆ 23 మంది కూడా మెల్లిమెల్లిగా బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం లేకనా, లేకపోతే డబ్బులు ఎక్కువ ఉండే పోయిన 25 లక్షల రూపాయలే అని అనుకున్నారా తెలియదు. కానీ డబ్బే. ఆ డబ్బు గురించి అన్నా కూడా వీళ్ళిద్దరు ధైర్యం చేసి ముంగరికి వచ్చారు కదా. ఒక పెద్ద మనిషి పిల్లోడు అని అన్నారు చాలామంది, ఒక అబ్బాయి అన్నారు. కానీ ఆయనకు దాదాపు ఒక 60 ఇయర్స్ దగ్గర ఉంటాయి ఆయన చూస్తుంటే. ఆయన మాట్లాడుతున్నాడు, మొత్తం ఫేస్ అనేది బ్లర్ చేశారు. ఒక అమ్మాయి వాయిస్ రికార్డ్ అయితే పెట్టారు ఇట్లా జరిగిందని. చూద్దాం ముందు అనేది ఇంకా వీళ్ళ మాటలు అనేది బయటకు వస్తుంది. నందన గారు కూడా వీడియోలు చేసి పెడుతున్నారు వ్యతిరేకంగా. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అన్నీ మీరే ఎలిగేషన్ చేస్తున్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని డైరెక్ట్గా అనకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఆమె ఇండైరెక్ట్గా కూడా ఒప్పుకుంటున్నారు తప్పు చేసినా అని. తప్పు చేయలేను కాదు, నేను తప్పు చేసినాను, కానీ ఆ తప్పు చేసినప్పుడు పసిగట్టాలి కదా, పసిగట్టలేకపోయారు ఎందుకు? అలాంటప్పుడు అప్పుడే ప్రశ్నించాలి కదా, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మేము తప్పులు చేయలే కదా, మేము విసా ఇప్పించాము, జాబ్ చేసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మేమేం చేస్తామని నందన గారు ఆయన మధుకర్ గారు అయితే మాట్లాడుతున్నారు. సో ఈ విషయం అనేది ఇంకెంత దూరం ఎత్తో చూడాలి. ఒకవేళ యూకే కానీ యుఎస్లో కానీ జాబ్ చేసేటప్పుడు యూట్యూబ్ ఛానల్ నడిపించకపోవడం చాలా బెటర్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి అది కరెక్టా రాంగ్ నాకు కూడా తెలియదు. ఒకవేళ మీకు తెలిసినట్టుంటే కామెంట్ రూపంలో ఇది కామెంట్ చేయండి. సో అంటే ఇప్పుడు ఏదైతే మోసపోయారో వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. 100% న్యాయం జరిగే వరకు అనేది వాళ్ళైతే వదిలిపెట్టేటట్లు లేరు. ఇదన్నమాట. ఇంకొక మంచి రోజు అయితే మనం కలుసుకుందాం. అప్పటివరకు ఉంటాను. జై హింద్.